హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. ఈరోజు కలర్ఫుల్గా ఉండే బూందీ చూపిస్తున్నాను. అది ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ముందుగా గ్రీన్ కలర్ బూందీ కోసం పాలకూరని శుభ్రం చేసుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకోవచ్చు. దీంట్లో అయితే మెత్తగా చేసుకోవాలి. అలాగే బీట్రూట్ కలర్ కోసం బీట్రూట్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోవడమే. దీన్ని ఫిల్టర్ కూడా చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసులో పోసుకున్నాను నేనైతే బీట్రూట్ జ్యూసు, పాలకూర జ్యూస్ కూడా. ఇవి రెడీ అయిపోయినాయి కదా. మనం ముందుగా మళ్ళీ శనగపిండిని జల్లించుకోవాలి. ఇది చాలా మెత్తగా ఉండాలండి బూందీకి శనగపిండి, అందుకని మంచిగా జల్లించుకోవాలి. ఇది ఒక గిన్నెలో తీసుకుని మనం 4 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అంటే కేజీ శనగపిండికి 1/2 కేజీ బియ్యం పిండి. ఇదే పర్ఫెక్ట్ కొలతండి. ఇదైతే మనం ఈ గిన్నెలో ఫుల్ అయిపోయింది కదా, పెద్ద గిన్నెలో వేసుకుని వాటర్ కలుపుకోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి పెద్ద గిన్నెలో వేసుకుని కలుపుకోవాలి. దీంట్లో సాల్ట్ ఇప్పుడు అయిన అవసరం లేదు. మనం ఓన్లీ వాటర్ వేసుకుని కలిపేసుకోవడమే శనగపిండి బియ్యం పిండిలో. సాల్ట్ ఇప్పుడు వేయని అవసరం లేదు. కుకింగ్ సోడా కూడా ఏం వేయని అవసరం లేదండి దీనికి. ఓన్లీ వాటర్ వేసుకుని ఇలా పేస్ట్లా కలిపేసుకోవడమే. ఇలా విస్కర్తో కలపడం వల్ల ఉండలు లేకుండా వస్తుంది. ఇలా స్లోగా కలపడం అనేది. వాటర్ ఒకసారి వేయకూడదు, కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. మనకు పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం. ఈలోపు ఇదైతే పర్ఫెక్ట్గా ఉందండి పిండి అయితే. ఇంకా మరి ఎక్కువ వాటర్ వేసినా మనకి పలుచు పడిపోతుంది. ఇదైతే పర్ఫెక్ట్ కొలుతుంది. ఇలా ఉండాలి లిక్విడ్ లాగా. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. నేను చూపించిన కొలతతో పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా బెజ్జాలు ఉన్న గరిటెని తీసుకొని బూందీ వేయడానికి ఆయిల్లో ఒకసారి ముంచుకోవాలండి. ఇది ఇలా గరిటెతో వేసి ఇలా మనం నొక్కి చూస్తే ఇవన్నీ కింద బూందీ వచ్చేస్తుంది కదా. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మనం ఇలా కలిపితే చాలండి. ఒకసారి త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఇవైతే త్వరగా ఫ్రై అయిపోయినాయి కదా. కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కాబట్టి తీసేసుకుందాం. ఇవి ఇలా వస్తే సరిపోతుంది. మంచిగా వేగిపోయినాయి. ఇవైతే తీసేసుకుందాం. ఇప్పుడు ఇవైతే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ గ్రీన్ కలర్ బూందీ కోసం పాలకూర జ్యూస్ చేసుకున్నాం కదా. సేమ్ అదే పిండి కొలతతో శనగపిండి బియ్యం పిండి వేసుకుని దీంట్లోని పాలకూర జ్యూస్ వేసుకుని ఇందాక చూపిన విధంగానే కలిపేసుకోవాలి. 4 వంతుల శనగపిండి అయితే 1 వంతు బియ్యం పిండి వేసుకోవాలి. అదే మెజర్మెంట్స్తో అన్నీ అలా చేసుకోవడమే. మంచి కలర్ఫుల్గా ఉంది కదండి ఈ పిండి అయితే, గ్రీన్ కలర్ది. టేస్ట్ కూడా ఏమీ మారదండి. సేమ్ అన్నీ ఒకలానే ఉంటాయి. టేస్ట్ అయితే కలర్సే చేంజ్ అవుతాయి తప్ప. పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇలా కలర్ఫుల్గా ఉండడం వల్ల. ఇదే కన్సిస్టెన్సీలో పెట్టుకోవాలి. పర్ఫెక్ట్గా ఉంది ఇది కూడా. దీన్ని కూడా బూందీ వేసుకుందాం. ఇందాక మనం ఫ్రై చేసిన ఆయిల్లోని
ఇలా గరిటెలో వేసుకుని అదే గరిటెతో మనం ఇలా కలిపితే ఈజీగా బూందీ వచ్చేస్తుంది. ఇది కూడా ఈజీగానే ఫ్రై అయిపోతుందండి, మనకి ఎక్కువ టైం పట్టదు. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా ఉంది కదా బూందీ. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టడం వల్ల. హెల్తీ కూడా, ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడట్లేదు కాబట్టి పిల్లలకు కూడా పెట్టచ్చు. బూందీ ఫ్రై అయిపోయింది కదా, ఇవి కూడా పక్కకు తీసి పెట్టేసుకుందాం. క్రిస్పీగా కూడా వచ్చేయండి ఇవైతే. టేస్ట్ అయితే మనకి కలర్లు ఒకటే ఉంటాయి కానీ టేస్ట్ అయితే సేమ్ ఉంటాయి 3 కలర్లు కూడా. ఇవి తీసేద్దాం. ఇంకా తర్వాత బీట్రూట్ కలర్ బూందీ, దీనికోసం బీట్రూట్ జ్యూస్ వేసుకుని సేమ్ పిండి ఇందాక ఎలా కలిపాము అలాగే కలిపేసుకోవడం. కొంచెం కొంచెం వేసుకోవాలని జ్యూస్ ఇది, అయితే పలుచగా అయిపోతుంది. ఒక్కసారి వేయకూడదు, కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇది లిక్విడ్ లాగా అవ్వాలండి. ఇది ఇంకొంచెం అయితే కలిస్తే జ్యూస్ అయితే. ఈ బీట్రూట్ బూందీ కూడా చాలా కలర్ఫుల్గా వస్తుంది, టేస్ట్ కూడా సేమ్ పాలకూర నార్మల్ బూందీ లాగే ఉంటుంది. ఇది కూడా కలర్ ఒకటే చేంజ్ అవుతుంది అంతే. దీన్ని కూడా గరిటె పెట్టి పెర్ఫెక్ట్గా ఉందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా జారుతుంటే పెర్ఫెక్ట్గా ఉన్నట్టు, లేకపోతే కొంచెం జ్యూస్ కలుపుకుంటూ ఉండటమే. ఇప్పుడైతే పెర్ఫెక్ట్గా సరిపోయింది. ఇది కడాయిలో ఆయిల్ వేసుకుని సేమ్ అలానే వేయించుకోవాలి. ఇది కూడా గరిటెతో వేసుకుని అదే గరిటెతో కలిపితే మనకి బూందీ వచ్చేస్తుంది కదా. ఇది కూడా త్వరగానే ఫ్రై అయిపోతుందండి, అతుక్కుపోతుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఇది కూడా కలర్ఫుల్గా ఉంది కదా, ఇది కూడా ఫ్రై అయిపోయిందండి, త్వరగానే అయిపోతుంది. దీన్ని కూడా పక్కకు తీసేసుకుందాం, ఫ్రై అయిపోయింది కదా. ఇది తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్పు పల్లీలు వేయించుకోవాలి. ఒక 1/2 కప్పు అయితే సరిపోతాయండి ఇవైతే. ఇవి కూడా వేగిపోయినాయి, ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా, ఇది కూడా ఒక 1/2 కప్పు వేస్తున్నాను. ఇవన్నీ వేయించిన తర్వాత ఒక పళ్ళెంలో మనం వేయించుకున్న 3 రకాల బూందీ కూడా కలిపేసుకోవాలి. ఇలా పాలక్ బూందీ, శనగపిండి బూందీ, బీట్రూట్ బూందీ, ఇలా 3 ఒకసారి కలిపేసుకుందాం. దీన్ని ఇవి ఒకసారి కలిపేసుకోండి. ఇది చాలా క్రిస్పీగా కూడా వచ్చేవి అయితే బూందీ అయితే. ఇవి 10-15 రోజులు కూడా ఉంటాయండి ఒక డబ్బాలో వేసుకుంటే. దీంట్లోనే 1 స్పూన్ సాల్ట్, మనం సాల్ట్ లిక్విడ్లో వేయలేదు కదా, 1 స్పూను కారం, ఇది మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. కారం ఎక్కువ తింటే ఇంకొంచెం 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. ఈ 2 వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, సాల్ట్ కారం కూడా మనకు నచ్చినట్టు. మనం సాల్ట్ ముందు వేయలేదు కాబట్టి పిండిలో ఇప్పుడే జల్లుకోవాలి పైన. దీంట్లోనే మనం వేయించుకున్న పల్లీలు, ఇవైతే 1/2 కప్పు అయితే సరిపోతాయి. ఒక 1/2 కప్పు కరివేపాకు, ఇది కూడా వేయించేసుకున్నాం కదా, ఇవన్నీ వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇవి ఒక స్టీల్ డబ్బాలో పెట్టేసుకుంటే 15 డేస్ వరకు ఉంటుందండి. ఇది మన కలర్ఫుల్ బూందీ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉందో కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలా కలర్ఫుల్గా ఉండడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. స్కూల్కి వెళ్ళే వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో పెట్టవచ్చు.
ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుంది. టీ టైంలో కంపల్సరీ ట్రై చేయవలసిన రెసిపీ ఇదైతే. స్నాక్స్ అయితే క్రిస్పీగా గుల్లగా వస్తాయండి ఇవైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.